మీరు ఉదయాన్నే లేచిన తర్వాత మీ యొక్క పడక గదిలో మీరున్నప్పుడు, మీ మంచం మీద ఉన్నప్పుడు మీలో ఎంతమంది మీ పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకున్నారు? మన పూర్వస్థితి ఏంటో తెలుసా? నా పూర్వస్థితి బాగానే ఉంది, కానీ కొంచెం ఏజ్డ్గా ఉన్నటువంటి వారు పూర్వస్థితి నేను చెప్తాను. ఆనాడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు, గంజి నీళ్ళు తాగారు. మహా అయితే వాళ్ళు తిన్నది స్థితిలో నుండి దేవుడు నిన్ను మెట్టు 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 ఎక్కించుకుంటూ వస్తూ స్థాయిని నిన్ను దాటించుకుంటూ వస్తూ నీకు ఉన్నతమైనటువంటి స్థితిలో ఈరోజు నిలబెట్టాడు. నీవు తినగలిగేటువంటి స్థితిలో నిలబెట్టాడు. కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి సమృద్ధికరమైనటువంటి తిండి, నీకు సకల సమృద్ధిని దేవుడిచ్చాడు. ఈ స్థాయిలో నిన్ను నిలబెట్టింది దేవుడే. కాదు అనేటువంటి వాడు ఎవరైనా ఉన్నాడు? కాదు అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఈ స్థాయికి వచ్చిన తర్వాత నీ ఉదయాన్నే లేచి నీ స్థాయిని, నీ స్థితిని చూసుకుని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకపోతే నీవు కృతజ్ఞతాభావం లేనటువంటి వాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకపోతే దేవుని మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. చాలా సందర్భాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి రాగానే మనం దేవుణ్ణి మర్చిపోతాం. ఇది చాలా సందర్భాల్లో విన్నటువంటి మాటలు. ఎప్పుడు తెలుసా? మన యొక్క సాక్ష్యం, ఇతరులతో మనం పంచుకునే సాక్ష్యం, దేవుడి దగ్గర మనం విన్నవించుకునేటువంటి సాక్ష్యంలో దేవుడు ఎక్కడా కూడా కనిపించడం. ఆలోచన చేయండి. మనం ఇతరులకు మన యొక్క సాక్ష్యాన్ని ఏ విధంగా పంచుకుంటామో తెలుసా? అయ్యా, నేను కష్టపడ్డాను, అందుకని ఈ స్థాయికి వచ్చాను. నేను కష్టపడ్డాను, అందుకని నేను సంపాదించుకున్నాను. నేను కష్టపడ్డాను, అందుకని అద్భుతమైనటువంటి భవనాన్ని కట్టుకున్నాను. ఇదంతా నా కష్టార్జితం అని చెప్పుకుంటాను. అక్కడ దేవుడు ఎక్కడైనా కనిపిస్తాడా? లేదు. దేవుడు ఎక్కడ కనిపించడం. దేవుడు నీ దగ్గర కనికరించందే, దేవుడు నిన్ను కనికరించందే, ఆయన కృప నీ మీద చూపందే, ఆయన దయాలత్వం నీ మీద చూపందే, ఆయన హస్తము నీ మీద ఉండనిదే, ఆయన కొన్ని దృష్టి నీ మీద ఉండనిదే. ఇవేవైనా నీ జీవితంలో సాధ్యం అని అనుకుంటున్నావా? కాదే. ఇంకొక గొప్ప విషయం చెప్పనా? చాలామంది దేవుని సన్నిధిలో నిలబడి సాక్ష్యాలు చెప్తారు. చెప్పినప్పుడు వారిని వారు హెచ్చించుకునేటువంటి పని చేస్తారు. అది తప్పానంటే ముమ్మాటికి తప్పే. దేవుని సన్నిధిలో దేవుడు మాత్రమే హెచ్చించబడాలి. నీ ప్రతి మాటలో దేవుడు హెచ్చించబడాలి, దేవుడు స్తుతించబడాలి, దేవుడు గణపరచబడాలి. దేవుడు నాకు ఇది చేశాడు అని దేవుడిని మాత్రం పైకెత్తేటువంటి సాక్ష్యం అవసరం.